అదేవిధంగా స్వామి, ఇప్పుడు శివుని గురించి చూసుకుంటే శివుడు బోలాశంకరుడు. అంటే ఆయనకు నచ్చితే, ఆయనకు మనము నచ్చే విధంగా పూజ చేస్తే అడిగినన్ని వరాలైతే శివుడు ఇస్తాడని అయితే ప్రచారం ఉన్నది. అదేవిధంగా ఒకవేళ శివునికి నచ్చని పని మనం చేస్తే ఎంబటే ఆయన మూడో కన్ను తెరిచి ఎంబటే భస్మం చేస్తారంటారు కదా. మరి ఈ బోలాశంకరునికి సంబంధించిన విశేషాలేంటి? అసలు నిజంగానే శివుడు కోరినటువంటి వరాలు ఇస్తాడా? ఆ వరాలు మనం పొందాలంటే శివునికి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి? ఆ తపస్సులో ఎలాంటి తపస్సు చేస్తే ఆ శివుడు ప్రత్యక్షమై మనకు వరాలు ఇవ్వచ్చు? ముక్కోటి దేవుళ్ళల్లా ఉన్నటువంటి ముక్కోటి ఈశ్వరుడు శంకరుడు అంత పూజా విధానం అంటే సులభమైన తరహా పూజా విధానం, త్వరగా ప్రసన్నుడయ్యే దేవుడు, మీరు అడిగినట్టుగా ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక శివుడే. ఖచ్చితంగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే అందరికీ అన్ని రకాలుగా పూజలు ఏ రకంగా చేస్తే ఆ రకంగా చేస్తేనే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు, ప్రసన్నులైతారు, స్వీకరిస్తారు, మనకు కావాల్సిన వరాలు కురిపిస్తారు. అది కూడా నేను తప్పు చేసి కూడా పోయి నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు చేసేస్తా అంటే కాదు. దాని కర్మ అనుభవించాల్సిందే. దీనికి ఇవ్వాల్సిన పూజ ఫలం దీనికి ఇస్తాడు. నువ్వు చేసిన పాపకర్మ ఫలం కర్మ అనుభవించాల్సిందే. ఒక శివుడు మాత్రమే వీటన్నిటికీ అతిథిగా. ముందు శివుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. శివుడు గ్రహాలకు అధిపతి. అంటే ఏ గ్రహాన్నైనా సరే తను ఆధీనంలో ఉంచుకొని వాటిని శివునికి అనుసంధానంగా తిప్పేగల శక్తి ఏకైక దేవుడు శివుడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే సామెత ఎలా ఉందో, శివుని ఆజ్ఞ లేనిది ఒక గ్రహం కూడా ఒక అడుగు కాదు కదా, ఒక మిల్లీ అడుగు కూడా ముందుకు వేయలేదు, ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు గ్రహం. గణాలకు అధిపతి విఘ్నేశ్వరుణ్ణి ఎలా అంటామో గ్రహాలకు అధిపతి శివుడు. అందుకే ఎప్పుడైనా సరే శివుణ్ణి పూజించిన వాడికి గ్రహస్థితి ఎలా ఉన్నా, వాడి జన్మ నక్షత్రం ఎలా ఉన్నా, వాడి తారాబలం ఎలా ఉన్నా, వాడు ఏ సమయంలో పుట్టినా ఎలా ఉన్నా, శివుని ఆరాధన చేయడం అనేది ఒక గొప్ప పుణ్యఫలంగానే భావించాలి. ఫస్ట్ శివుణ్ణి పూజిస్తున్నాడు అంటేనే అక్కడ వాడికి సగం కంటే ఎక్కువ పాపాలు వాడికి తెలియకుండానే దూరం అయిపోతాయి. ఎందుకు అంటే శివునిలో ఉన్నటువంటి గొప్పతనం అది. శివుడికి అందరిలాగా పళ్ళు పువ్వులు నైవేద్యాలు అక్కర్లేదు. ఆయనకి రెండు దోశలు పట్టుకొని ఇలా నీళ్లు పోసి దండం పెట్టుకొని ఆయనకు మనసులో ఉన్నటువంటి కోరికను సంకల్పాన్ని చెప్పుకుంటే చాలు, ఆయన అక్కడికే తృప్తి. వేరే దేవుళ్ళు అందరూ కూడా పూజా విధానంగా చేసి నైవేద్యాలు సమర్పించి ఆ రకంగా చేస్తేనే వాళ్ళు ప్రసన్నులు అవుతారు. శివునికి నువ్వు ఏం పెట్టినా శంకరుడే, పెట్టకపోయినా బోలశంకరుడే. ఆయనకు బోలశంకరు శివుని నామాలలో ఎన్నో రకాల నామాలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు కోపం వస్తుందా అంటే, మన తల్లి ఎంత ప్రేమిస్తుంది మనల్ని, తండ్రి అంతే ప్రేమిస్తాడు. కానీ తండ్రి చూపించే కోపాన్ని తల్లి చూపిస్తుంది ఎప్పుడైనా? చూపించలేదు. సో ఇక్కడ ఏంటంటే ఆయనలో పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు ఉంటారు. తల్లి చూపించే ప్రేమను చూపిస్తాడు, తండ్రి కోపడేటట్టుగా కోపాన్ని కూడా చూపిస్తాడు. అది ఎప్పుడు బిడ్డ పాడవుతున్నాడు అన్నప్పుడే చూపిస్తాడు. అంటే శివుడు మనకు ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తాడు. మన జీవన విధానాన్ని సరి చేసుకోనికి ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తాడు. శివుడి దగ్గర పోయి నేను ఈ తప్పు చేశాను స్వామి, నేను మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగదు, నేను మళ్ళీ ఇలాంటి తెలియక అజ్ఞానంతో చేశాను, ఇప్పుడు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. శివుడి దగ్గర కోరుకోవాల్సింది ఏంటంటే ఆస్తి అంతస్తు ఐశ్వర్యం కాదు, జ్ఞానాన్ని కోరుకోవాలి. మనం భక్తి శ్రద్ధలతో మన జీవనం కొనసాగించాలి అని కోరుకోవాలి. అదొక్కటి కోరుకుంటే మిగతా అన్నీ ఆయన ఇస్తాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతారు, అష్టైశ్వర్యాలు కావాలని పోతారు. కానీ ఒక శివుని దగ్గర నువ్వు మోక్షాన్ని ప్రసాదించమని కనుక కోరుకుంటే నీకున్నటువంటి భూమండలంలో ఉన్నటువంటి సకల భోగభాగ్యాలు నీకు ప్రసాదించేది కేవలం ఒక శివుడు మాత్రమే. శివునికి లింగ రూపంలోనే దర్శిస్తాం. శివుడు కాలభైరవుడు కూడా శివుడే అంటారు, స్వర్ణ భైరవుడు కూడా శివుడే అంటాం. కాలభైరవుడి పూజా విధానం వేరు, లింగ రూపంలో ఉన్నటువంటి శివునికి పూజా విధానం వేరు, అలాగే స్వర్ణ భైరవునికి పూజా విధానం వేరు. స్వర్ణ భైరవుని పూజా విధానంలో స్వర్ణ భైరవుడు అంటేనే స్వర్ణాన్ని సమర్పిస్తాడు, బంగారాన్ని సమర్పిస్తాడు. ఆయన దగ్గర కుబేరుడు లక్ష్మీదేవి తీసుకుంటారు.
అంటే లక్ష్మీదేవికి మనం జనరల్గా మనం ధనం కావాలంటే లక్ష్మీదేవి రావాలని లక్ష్మీదేవికి పూజ చేస్తాం, అలాగే కుబేరునికి పూజ చేస్తాం. కానీ వాళ్ళిద్దరికి కూడా ప్రసాదించేది కూడా శివుడే. వాళ్ళిద్దరికి శివుడు ఇస్తేనే వాళ్ళు తీసుకెళ్ళి కుబేరుడు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి ఇంకా ఇప్పటికీ అప్పు ఉంటాడు కుబేరుడికి. ఆయన ఎప్పుడు బయట నిలబడతాడు, ఈయననేమో ఎప్పుడు తీసుకుంటాడా అని ఈయన వెయిట్ చేస్తుంటాడు. సో శివుణ్ణి ఒక్కని కనుక పూజించడం మొదలు పెడితే అష్టైశ్వర్యాలు ఆయనకు ప్రసాదించే శక్తి ఏకైక దైవం ఎవరైనా ఉన్నారో అంటే అది కేవలం శివుడే. శివుణ్ణి ఎవరైతే కొలుస్తారో వాళ్ళకు నిత్యం యవ్వనం, నిత్య ధైర్యం, నిత్య కుటుంబ పరంగా కలహాలు లేకుండా వాళ్ళ వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విద్యాబుద్ధులు, వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి ప్రతిదీ శివుణ్ణి పూజించిన వాళ్ళకి ప్రతిదీ సాధ్యమే. దేవుణ్ణి వెంచుకొని పూజ చేసే విధానం వేరు. శివుని దగ్గర మీకు ఆల్ ఇన్ వన్ అంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి. బంచ్ మీకు పాప విమోచనం దొరుకుతుంది, మీ కర్మకు కావాల్సినటువంటి పరిహారాలకు శాంతి చేసుకోవడానికి పూజా విధానం గ్రహాలు అనుకూలిస్తాయి, గ్రహ ప్రభావం తగ్గిస్తారు. అలాగే మన పిల్లల పట్ల కావాల్సినటువంటి విద్యా బుద్ధులను ప్రసాదిస్తాడు, మన ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు, సకల పాపాలని అన్నిటికీ ఆయన చేస్తాడు. కానీ ఆయనను కొలుస్తూ కూడా మనం తప్పులు చేస్తే దానికి శిక్ష కూడా అంతే వేస్తాడు ఆయన. ఎందుకంటే మంచి పేరు చెప్పుకొని పాపకర్మలు చేస్తూ ఉంటే శివుడు రేపు పాడయ్యేది ఎవరి పేరు? శివుడి పేరే. అరే వీడు శివభక్తుడు అంట పలానా వ్యక్తి, కానీ ఇలా చేస్తున్నాడు అంటే రేపు వాణ్ణి కాదు కదా, శివుణ్ణి నమ్ముకున్నందుకు శివుణ్ణి కూడా అంటారు కదా. అందుకే వెంటది వెంట ఇచ్చేస్తాడు. కానీ అవకాశం ఇస్తాడు, దానికి కూడా సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు. తప్పైంది స్వామి అని కనుక వేడుకుంటే ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ఇస్తాడు, మారే అవకాశాన్ని ఇస్తాడు. అలాగే వేరే దేవుళ్ళు కూడా ఇస్తారా అంటే ఇస్తారు, కానీ వాళ్ళ పూజ విధానం ఎలా అయితే ఉంటుందో శివుడికి పర్టికులర్గా ఇలాగే పూజ చేయాలనేది ఏమీ లేదు. శివునికి నీళ్లు పోసినా సంతోషిస్తాడు, పాలు పోసినా సంతోషిస్తాడు, బిల్వపత్రం పెట్టినా సంతోషిస్తాడు, అసలు ఏది పెట్టకుండా ఉట్టి దండం పెట్టుకున్నా సంతోషిస్తాడు. అసలు దండం కూడా పెట్టుకోలేకపోతే ఉట్టి లోపల ఓం నమ శివాయ అనుకున్నా కూడా ప్రసన్నుడవుతాడు. సో అన్నిటినీ ఒకే రకంగా తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఒక దేవుడు ఉన్నారు అంటే అది కేవలం శివుడు అని ఖచ్చితంగా నిక్కచ్చిగా ముక్కుసూటిగా చెప్పొచ్చు మన హిందువుల్లో. శివుణ్ణి పూజించడం వల్ల వచ్చే పుణ్యఫలం వేరే ఏ దేవుణ్ణి పూజించినా వస్తుందా అంటే అంతగా రాదు అనే ఖచ్చితంగా చెప్పాలి. దీనికి ఎన్నో రుజువులు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిత్యం శివారాధనలో ఉంటూ వాళ్ళు కేవలం ఒక మాట చెప్తే అయిపోయే సందర్భాలు ఇప్పటికీ సమాజంలో ఉన్నాయి. అంటే శివ ఆరాధన చేస్తూ, శివ సాధన చేస్తూ, శివ పూజలో నిమగ్నం అయిపోయి వాళ్ళు కేవలం ఒక నోటి మాటతో సరే వెళ్ళు అవుతుంది అంటే ఆ పని అయిపోతుంది. అంటే అలాంటి పని అంటే కాని పనిని కూడా అసాధ్యాన్ని కూడా సుసాధ్యాన్ని చేసే వాక్చాతుర్యం వాళ్ళకు వస్తుంది. అంటే శివుడు అంతలా అంటే ఏదైనా తప్పుడు మాటను కూడా అనిపిస్తాడంటే అనిపించడు. నువ్వు ఏదైనా పాపం పని కూడా అయిపోతుంది అంటే అలాంటి మాట పలకనీయడు ఫస్ట్. అంటే శివుని నమ్ముకున్న వాళ్ళను శివుడు తప్పు వైపు నడిపియడు. మొదట గ్రహించాల్సింది ఏంటంటే, మనం తప్పు చేసి కూడా ఇది శివునాజ్ఞనే, శివుడే జయించిండు అంటే పొరపాటు. శివుడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట అందరు గ్రహించాల్సింది ఏంటంటే, శివుడు అనేది తప్పు చేయనీయడు, చేస్తే సహకరించడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం సరైన ధర్మ మార్గంలో పోతున్నాము అంటే కరెక్ట్ శివాజ్ఞలో నడుస్తున్నామని గ్రహించాలి. మనం ఏదైనా తప్పుడు పని చేస్తున్నామంటే ఇది శివాజ్ఞ కాదు, ఇది మన స్వలాభం కోసం, మన స్వార్థం కోసం చేస్తున్నామని ప్రతి ఒక్కరు గమనించాల్సిన మాట. చాలామంది ఏం చేస్తారంటే శివునాజ్ఞ లేనిది చీమ కూడా గుట్టదు కదా, నేను ఒకరిని మర్డర్ చేసి కూడా ఇది శివుడే చేపించిండు అంటే, నేను ఇంకొక పాపం చేసి కూడా నేను ఆ పాపం కూడా శివుడే చేపించిండు అంటే అది పొరపాటు. అంటే నువ్వు అప్పుడు శివుని ఆజ్ఞలు లేవు అని గ్రహించాలి. అప్పుడు నువ్వు శివుని ఆజ్ఞలోకి రావాలి అంటే శివనామోచ్చరణ చేయాలి, అభిషేకం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. అప్పుడు శివాజ్ఞలకు వస్తే అలాంటి వాటికి నిన్ను అటువైపు నిన్ను మళ్లించడు. నీ దారి అనేది సన్మార్గంలో నడిపిస్తాడు, పాప మార్గంలోకి నిన్ను పోనీయడు. ఎప్పుడైతే ఒక మనిషి సన్మార్గంలో నడుస్తుంటాడో ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ కృప ఉన్నట్టే. ఎప్పుడైతే పాపకర్మలు చేస్తుంటాడో, ఒకరిని మోసం చేస్తుంటాడో, ఒకరిని బాధ పెడుతుంటాడో వాడికి శివునాజ్ఞ లేనట్టే. శివునాజ్ఞ ఉండాలి అన్నా, పాపకర్మలు చేయొద్దు అన్నాలన్నా ముందు మనకంటూ ఒక ఇచ్చిన జ్ఞానాన్ని మనం ముందు దాని జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకోవడం మొదలుపెట్టాలి.
అంటే శివుని ఆజ్ఞ లేనిది నాకు జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే శివుడు ఆజ్ఞ నీకు ఇచ్చిండు జ్ఞానం, అందుకే నిన్ను మంచిగా పుట్టించాడు. మంచిగా పుట్టించినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి కర్తవ్యం ఏంటి అంటే నీ బుద్ధిని మంచి వక్రమంగా నడిపించుకోవాలి, సక్రమంగా నడిపించుకోవాలి. వక్రమంగా పోకుండా సక్రమమైన మార్గంలో ఆలోచన, మనం ఏదైనా పని చేయాలంటే ముందు ఏం చేస్తాము, ఆలోచిస్తాం. ఆలోచన అనేది తిన్నంగా లేదు, సక్రమంగా లేనప్పుడు నీ పని సక్రమంగా ఎలా ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు అతను 10 మందికి చెడ్డవాడు అయి ఉండొచ్చు, నీకు మంచివాడు అయి ఉండొచ్చు. అరే వీడు 10 మందితో చెడ్డవాడు కదా, నాతో కూడా చెడ్డుగా లేకపోయినా చెడ్డోడనేమో అని ఆలోచించుకుంటే అది మన బుద్ధి తప్పు. కాబట్టి సమాజంతో ఎవరు ఎలా ఉన్నా మనతో వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు అనేది మనం గ్రహించాల్సిన మొదటి. శివుడు ఉగ్రరూపుడు, అట్లా అని చెప్పేసి అందరినీ ఆ ఉగ్ర రూపంతో దండిస్తున్నాడా, శిక్షిస్తున్నాడా? లేదు కదా, వరాలు ఇస్తున్నాడు కదా. కాలభైరవుడు అన్నప్పుడు కొంతమందికి కాపలాగా కొన్ని రక్షిస్తున్నాడు కదా. కాలభైరవుడు కాశీని రక్షిస్తున్నాడు, కాశీని రక్షించే దేవుడు కాలభైరవుడు. అక్కడ ఆయన ఎన్నో రక్షణ ఇస్తున్నాడు, ఇక్కడ నీకు శిక్షణ ఇస్తున్నాడు, నీ కర్మను తొలగిస్తున్నాడు, నీకు పాపాలు తొలగించి నీకు వరాలు ఇస్తున్నాడు. ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఒక బుద్ధి, సక్రమైన బుద్ధితోని, మంచి బుద్ధితోని ఆలోచించి నలుగురితో మంచి మాటలు చేసి ధర్మం కోసం, దేశం కోసం, దేవుడి కోసం, భక్తి కోసం నలుగురిని మంచి మార్గంలో నడిపిస్తే, సన్మార్గంలో కనుక నడిపిస్తే దేవుడికి అంతకంటే ఇంకా గొప్పగా చేయాల్సింది ఏం లేదు. ఒకడికి ఒక పూట అన్నం పెడితే ఒక పూట నేను గుర్తు చేసుకుంటాడు, తెల్లారి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ నువ్వు పెట్టకపోతే ఇంకోటి పెడితే ఇంకోటి గుర్తు చేసుకుంటాడు. సో ధర్మము, భక్తి, ముక్తి అనేది జీవితం శాశ్వతానికి కావాల్సింది. ఎవరినైనా సరే వీలైనంత ఎక్కువ మందిని భక్తి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి, భక్తిని వీలైనంత ఎక్కువ మందికి పంచడానికి ప్రయత్నించాలి, దేవుడి కోసం వివరించాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆరాధించకపోతే ఏమవుతుంది, దేవుని ఆచరిస్తే ఏమవుతుంది, దేవుని ఆజ్ఞ లేకపోతే ఏమవుతుంది, ఆజ్ఞ మనకు ఉంటే మన జీవితం ఏ రకంగా పరివర్తనం చెందుతుంది. ఒకవేళ దేవుణ్ణి మీరు ఆచరిస్తున్నారు, పూజిస్తున్నారు, అయినా మీ జీవితం కష్టాల్లో ఉంది, దానికి కారణం ఏంది? మీరు 10 మందికి అన్నం పెట్టారు, అయినా మీ కష్టం, మీకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టేవాడు లేడు. అప్పుడు అనిపిస్తుంది, అరే నా చేతితో నేను 10 మందికి అన్నం పెట్టినా కదా, నాకు ఈరోజు తిందామంటే నా పిల్లలకు తిండి లేదు కదా అనిపిస్తుంది కదా. ఆ 10 మందికి నువ్వు అన్నం పెట్టింది నిజంగా నీ కష్టార్జితంతో, నీ సొంత డబ్బుతో కనుక పెడితే ఆ పుణ్యఫలం ఈరోజు వస్తుండే. అక్కడ కొన్ని కొట్టిక నువ్వు 10 మందికి పెట్టినావు చూడు, ఆ ఒక్కడు పడ్డ బాధ ఉంటుంది కదా, ఆ బాధ ఈరోజు నువ్వు పడుతున్న బాధ, అది గ్రహించాలి ముందు. అందుకే ఏది చేసినా సొంత ఆలోచనతో చేసే పని మనకు దాని కర్మ ప్రభావం ఉంటుంది. వేరే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి నేను ఇక్కడ సేవ చేస్తున్నా అంటే వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలకి దానం ఇస్తే ఆ పూజ ఫలితం వాళ్ళకు ఉంటుంది, చేసినందుకు నీకు సహకరించినందుకు నీకు ఉంటుంది. అన్యాయంగా ఒక డబ్బులు లాక్కొచ్చి నేను ఇక్కడ 100 మందికి ఈరోజు భోజనాలు పెట్టినా అంటే ఆ పుణ్యఫలం వానికి పోతుంది, పక్కన పెడితే నీకు పాపఫలం మూట కట్టుకుంటావు. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టి, ఒకరిని మోసం చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వీడు అంటాడేమో పుణ్యం, ఈ 10 మంది పెట్టినా ఈ ఒక్కటి ఆశీర్వాదం, ఒకటి ఏదైతే బాధ ఉంటుందో దానికి సమానం అయిపోతుంది. అదేవిధంగా స్వామి, ఇప్పుడు పరమశివుడు కపాలంలో ఉంటాడు, కపాలంలో తింటాడు, కాటిలో పడుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి శివాల మధ్యలో కాలిన బూడిదని ఏదైతే ఉంటుందో ఆ బూడిదని పూసుకుంటాడు అనేది ఉంటుంది కదా. ఇది ఆ శ్మశానంలో శివుడు ఆ బూడిదని ఎందుకు పూసుకుంటాడు, అసలు ఆ బూడిద అంటే శివునికి ఎందుకు ఇష్టము? ఇది ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్పుకోవాలి. సార్, ముగ్గురు దేవుళ్ళు అంటే బ్రహ్మ పుట్టుక కారణం, విష్ణు మన జీవన నడవడికకు కారణం, శివుడు మనం చేసుకున్న పాపపుణ్యాలకు కారణం, కర్మలకు ఆయన చూడాల్సిన బాధ్యత ఆయనది. చేసేసినాం, పుట్టించేసిండు, బ్రహ్మ పని అయిపోయింది, నిన్ను నడిపిస్తున్నాడు, విష్ణు పని అయిపోయింది. అక్కడికి శివుని పని ఏంది, నువ్వు చేసిన దానికి నీకు లెక్క సరిచూసి నీ లెక్క నీకు అప్పచెప్పాలి. కాబట్టి ఆయన నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు? నువ్వు అంటే మామూలుగానైతే చనిపోయిన తర్వాత ఎవరమైనా ఎడికి పోతాం, కాటికి పోతాం సార్. కాబట్టి అక్కడ ఉంటే ఆయన బాధ్యత అది, అక్కడ మీ లెక్కలు సరిచూడడానికి ఆయన అక్కడ ఉంటాడు. ఒకటి గ్రహించాలి. రెండవది, మీరు పాపం చేసి చనిపోయారా, పుణ్యం చేసి చనిపోయారా అనేది మీకు తెలుసు. ఒకవేళ మీరు పుణ్యం చేసి చనిపోతే అక్కడ పాతి పెట్టిన తర్వాత దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటుంది, మీ పాపపుణ్య కర్మలను బట్టి. కొంతమందికి అనుకోకుండా, అనుకోని విపత్తు వల్ల, లేకుంటే మెంటల్ స్ట్రెస్ వల్ల వాళ్ళకు
అనుకొని మృత్యువాత పడతారు, ఉమ్. చనిపోతారు. మరణం సంభవిస్తుంది. వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది శ్మశానంలో ఇంటి చుట్టూ. దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. నిజమా స్వామి అది? ఖచ్చితంగా ఆత్మలు ఉన్నాయనేది వాస్తవమే, దెయ్యాలు ఉన్నాయనేది వాస్తవమే, దేవుడు ఉన్నాడు అనేది వాస్తవమే. ఉమ్. దేవుడు ఉన్నాడంటే దయ్యం ఉన్నట్టే, పాపం ఉందంటే పుణ్యం ఉన్నట్టే, ఆత్మ ఉంది అంటే దేవుడు ఉన్నట్టే. కాబట్టి శ్మశానంలో ఎందుకు ఉంటాడు అంటే అక్కడ కొన్ని ఆత్మలకు శాంతి ఉండదు, ఉమ్. ఎంతో వేదతో ఏడుస్తుంటాయి, వేదనతో ఏడుస్తుంటాయి. అవి అటు ఇంట్లోకి పోలేవు, ఇంటికి పోలేవు, ఇక్కడ ఉండలేవు. వాటిని అన్నిటినీ శాంతింపజేసి వాటికి కావాల్సిన వాళ్ళు చేసిన తప్పులకు అన్నిటికీ చెప్పడానికే శివుడు అక్కడ ఉంటాడు. వాళ్ళని ఇంటి వైపు పోనిచ్చి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా ఇక్కడ ఉండి వాళ్ళందరినీ కాపాడుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చిన. చనిపోయిన తర్వాత శివుడే మనకు బతికున్నప్పుడు మనము ఆయనను పూజించకపోయినా, సేవించకపోయినా, ఆరాధించకపోయినా, భక్తి మార్గంలో నడవకపోయినా లాస్ట్కు మీరు చేరుకోవాల్సింది శివుడి దగ్గరికి. అది గ్రహించాలి. అందుకే బతికున్నప్పుడు కనుక మనం శివారాధన చేసి శివ పూజను లీనమయ్యి నలుగురికి శివభక్తిని చాటి శివుని మార్గంలో సన్మార్గంగా నడిపించగలిగితే మీరు శ్మశానంలో ఉన్న స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది మీ జీవితం. లేదు మీరు పాపాలు చేసి స్వర్గానికి వెళ్ళలేక ఇక్కడ శ్మశానంలో ఉండి ఆ నరకంలో పడాల్సిన బాధలు కూడా ఇక్కడ శ్మశానంలో కూడా మీరు అనుభవిస్తారు. మీ ఆత్మక్షోభ అలా ఉంటుంది. శివుడికి విభూతి అనే భస్మం అనేది ఎందుకు వచ్చింది, కపాల ధారణ ఎందుకు వచ్చిందంటే ఆయన ఉండేదే పుర్రెల మధ్యలో, శవాల మధ్యలో. విభూతి అక్కడ శ్మశానంలో కాల్చిన తర్వాత మనకు భస్మం ఏదైతే వస్తుందో, ఆయనకు శివుణ్ణి చాలామంది ఒక విచిత్రమైనటువంటి వేషధారణ రూపధారాలను చూస్తారు. కానీ అందరికంటే అందగాడు, అందరికంటే ఐశ్వర్యవంతుడు, అందరికంటే స్వర్ణాన్ని ధరించినవాడు శివుడు. ఇది తెలియదు. లోపల ఆయన బయటకు ఎంత అందవికారంగా ఉంటాడో, విభూతి పూసుకొని, కపాలాలు వేసుకొని, పాములు మెడలు వేసుకొని, ఏనుగు చర్మం కట్టుకొని, పులి చర్మం మీద కూర్చొని ఇవన్నీ ఉంటాయో, లోపల క్వైట్ ఆపోజిట్ ఉంటాడు. దానికి వ్యతిరేకత. అంటే విష్ణు కంటే కూడా అందగాడు శివుడు. విష్ణు కంటే కూడా అలంకార ప్రియుడు. ఆయనను వర్ణించాలి అంటే మన జీవితం కాదు కదా, అసలు ఏది సరిపోదు. శివుని అందం గురించి వర్ణించాలన్నా, ఆయన శివుని తత్వం ఎట్లా అంటే ఒక జీవితం మొత్తం అనుకున్న ఆయన గురించి గోరంతేనే మనం చదవగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, ఆరాధించగలుగుతాం. ఎందుకంటే శివుడికి అనేక నామాలు, అనేక పూజా విధానాలు, అనేక విధి విధానాలు, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్కటి. కాలభైరవుడికి మనము గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయలో ఆల్కహాల్తోని అంటే బ్రాండ్తోని దీపాల అభిషేకం చేస్తారు. అదే శివలింగానికి వచ్చేసరికి పాలతో చేస్తాం. అదే స్వర్ణ భైరవుడికి వచ్చేసరికి తీపితో పెడతాం. శివుడి ఇష్టమైనటువంటి అమ్మవారి రూపం కాళికామాత రూపం ఇష్టం. శివుడికి పార్వతి రూపంలో కంటే కూడా కాళికామాత రూపంలో, క్రోధ రూపంలో ఉండేటటువంటి రూపాన్నే శివుడు ఇష్టపడతాడు. అమ్మవారు మెడలో కపాలమాల ఉంటుంది ఎప్పటికీ. శివుడి మెడలో సర్పం ఒకటే ఉంటుంది, కపాలమాల అనేది తక్కువ ఉంటుంది. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఆరాధించి పూజించి సాధన చేసుకునే వాళ్ళే రుద్రాక్ష అనేది శివుని కంటి నుండి వెలువడినటువంటి రుద్రాక్ష. కపాలమాల అనేది అమ్మ శిక్ష రక్షణ కార్యక్రమంలో ఆమె పుర్రెలను వేసుకున్నప్పుడు ఆమె సాధనలో ఒక భాగమే కపాలమాల ధారణ. స్వామి ఇప్పుడు కపాలమాల కూడా అందరూ వేసుకుంటారా స్వామి? కపాలమాల వేసుకోవాలి అంటే దానికి ఒక అర్హత కావాలి. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా ఒక మైక్ పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తే మీకు దగ్గర ఒక మైక్, ఒక కెమెరా ఉంటే మీరు జర్నలిస్ట్ అని గుర్తుపడతారు. అదే ఒక సామాన్య వ్యక్తి పోయి కెమెరా పట్టుకొని ఇంటర్వ్యూ అడిగితే ఇస్తారు ఎవరని? ఎవరు? సో కపాలమాల ధరించాలంటే కూడా దానికి తగ్గట్టుగా సాధన చేయాలి. కొన్ని మంత్ర శక్తులు ఉచ్చారణ చేసినప్పుడు సిద్ధించాలి. ఆ శక్తులు సిద్ధించినప్పుడే ఆ కపాలమాల ధారణకు ఒక విలువ, ఒక శక్తి అనేది చేకూరుతుంది. కపాలమాల ధరించడం అనేది సామాన్య వ్యక్తి చేసినప్పటికీ కూడా ఎలాంటి శక్తులు తన దగ్గర లేనప్పుడు దాని చెడు ప్రభావం ఖచ్చితంగా తన మీద ఉంటుంది. అంటే కపాలమాల అనేది ఊరికే ఏదో స్టైల్కి వేసుకునేది కాదు, షోకేజ్కి వేసుకునేది కాదు.
దానివల్ల కర్మ ప్రభావం తర్వాత ఖచ్చితంగా అనుభవిస్తాడు. దానికి కావాల్సినటువంటి సాధన చేసి మంత్రసిద్ధి పొందిన తర్వాత మళ్ళీ పూజ చేసి ఆ మాలను ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడ ధారణ చేసి ఆ మాల ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టి ఎలాంటి వాటికి విముక్తి పొందుతామో, మాల ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. రుద్రాక్షతో ఎన్నో రకాలుగా పూజలు విధానంలో కొన్ని రుద్రాక్షలు వాడతారు. అలాగే కపాల మాల, అలాగే తులసి మాల, అట్లా చాలా రకాల మాలలు ఉన్నాయి. ఒక్కొక్క మాలతో ఒక్కొక్క రకమైనటువంటి పూజా విధానం. అంటే ఇప్పుడు ఈ కపాలమాలకు నిజంగా అంతటి శక్తులు అంటే ఇప్పుడు కపాలమాల మనం ధరించిన తర్వాత స్వామి అంటే ఆ వచ్చేటువంటి శక్తులు మంచికి ఉపయోగించే శక్తులా లేదంటే చెడు కార్యక్రమాలకు ఉపయోగించే శక్తులు కావచ్చా? అమ్మవారు పార్వతీదేవి శివుడు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా మంచి చేయడానికి ఉంటారు తప్ప చెడు చేయడానికి ఉండరు. అలాంటిది ఈ మాలలు వేశాము ధరించాము అంటే ఎంతో పూజ చేసి దానికి సిద్ధి పొందిన తర్వాత దానికి ఆ శక్తి వచ్చిన తర్వాత ధరించాము అంటే ఖచ్చితంగా ఇది నలుగురు మంచికి ఉపయోగపడతాయి తప్ప చెడుకు ఉపయోగించడానికి కాదు. చెడును నిర్వీర్యం చేస్తాయి. మళ్ళీ నీకు ఎవరైనా చెడు చేశారు, నువ్వు దేంతోనో ఏదో సమస్యతో బాధపడుతున్నావు, అలాంటి నిర్వీర్యం చేయడానికే నువ్వుకున్నటువంటి సమస్యను తొలగించడానికి ఇది వాడతాము. అంటే చెడును తీసేయడానికే వాడతాం తప్ప చెడును చేయడానికి రుద్రాక్షలు కానీ కపాలమాల కానీ అనేది వాడరు. ఇప్పుడు అఘోరాలు ఉన్నారు, అఘోరాలు టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. వాళ్ళు కూడా కపాలాలు వేసుకొని మరి వాళ్ళు కూడా శుద్ర పూజలు చేస్తారు కదా అంటే దానికి కూడా ఉంది. ఇప్పుడు మీరు ఒక మైక్ పట్టుకున్నారు అంటే దాంట్లో ఆధ్యాత్మికంగా సంబంధించిన న్యూస్ అడుగుతారు, రాజకీయాలకు సంబంధించిన న్యూస్ అడుగుతారు, క్రైమ్కి సంబంధించిన న్యూస్. సో అట్లాగే ఒక మాలను ఎన్ని రకాలుగా వాడవచ్చు, ఎన్ని రకాలుగా దేనికి వాడతారు, ఎప్పుడెప్పుడు వాడతారు అనేది ఖచ్చితంగా యంత్రం, మంత్రం, తంత్రం ఈ మూడు. అసలు యంత్రం అంటే ఎట్లా రాశారు, ఎందుకు రాస్తారు, ఎట్లా మొదలైంది యంత్రం, తంత్రం అంటే ఏంది, తంత్ర సాధనలో ఎన్ని రకాల సాధనలు ఉన్నాయి, మంత్రం అంటే ఏంది, అసలు మంత్రంలో ఏమేమి ఉంటాయి, బీజాక్షరం అంటే ఏంది, బీజాక్షరంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంది, బీజాక్షరాలు ఇలా ఒక అమరికలో అమరిస్తే ఒక మంత్రం ఎట్లా తయారవుతుంది, వీటి మీద మళ్ళీ మనం ఒక సబ్జెక్టు వీడియో చేసినప్పుడు యంత్రం, మంత్రం, తంత్రంలో మీకు ఈ కపాలమాల గురించి, రుద్రాక్ష గురించి, పూజా విధి విధానాల గురించి, ఎన్ని రకాల పూజలు ఉన్నాయి, ఇన్ని రకాల దేవుళ్ళకు మరి ఎవరు ఏ దేవుడిని ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఏ రకంగా ఆరాధిస్తే ఏ దేవుడు నాకు ప్రసన్నమవుతాడు, ఏ దేవుడు నాకు వరం ప్రసాదిస్తాడు, ఇలాంటి వాటి మీద కూడా మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాము. ఎందుకంటే ఆధ్యాత్మికంగా దేవుళ్ళ గురించి తెలుసుకోవడానికనే మనకు సరిపోదు జీవితం, ఇంకా చెప్పడానికి ఏం సరిపోతుంది. సో నాకు తెలిసినటువంటి ఉన్నటువంటి కొత్త జ్ఞానం కోసం మన భక్తులకు, హిందువులకు తెలియజెప్పాలి. హిందువులు దేవుళ్ళను ఎందుకు ఆరాధించాలి, ఆరాధిస్తే ఏమవుతుంది, ఆరాధించకపోతే ఏమవుతుంది, ఏ రకంగా ఆరాధించాలి, ఏ దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తే ఎలాంటి పూజా ఫలితం దక్కుతుంది, బ్రహ్మ ముహూర్తంలోనే లేచి పూజ చేయాలి అనే ఒక సంస్కారం ఉన్నప్పుడు, సాంప్రదాయం మన దగ్గర ఉన్నప్పుడు 24 గంటలు సృష్టించింది దేవుడే. మరి ఆ 24 గంటలకు లేని బ్రహ్మ ముహూర్తానికి మాత్రమే ఎందుకు ఆ విలువ ఉన్నది, మిగతా సమయానికి ఎందుకు లేదు, మధ్యాహ్నం కాగానే గుడులు ఎందుకు మూసేస్తారు, ఈ రకంగా చాలా ఉన్నాయి. మిగతా సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్క వీడియో మనం చేసుకుంటూ వెళ్దాం. మన హిందువులకు ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలి, ధర్మాన్ని, భక్తిని ప్రచారం చేయాలనేదే మన యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. హిందువులను ఐక్యం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కంటిన్యూ చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. ఓం నమః శివాయ. సో చూసిరు కదనలా స్వామివారు ఇంత మంచిగా చెప్పారు. ఆ పరమశివుని యొక్క గొప్పతనం అంటే ఏంటిది, శివరాత్రి యొక్క గొప్పతనం అంటే ఏంటిది, ఈ పరమశివుడు ఏ విధమైనటువంటి బోలాశంకరునిగా మారి అందరికీ వరాలు ఏ విధంగా ఇస్తాడనే ముచ్చటనైతే శ్రీ శివస్వామి అయితే మనకైతే వివరించింది కదా. ఇక అట్లనే ఇంకొక ఎపిసోడ్లోనైతే తంత్రం, మంత్రం, యంత్రం అట్లనే కపాలమాల గురించి కూడా స్వామి అయితే మనకు చెప్పబోతున్నారు. ఇక మళ్ళీ మనం కూడా స్వామి అప్పుడు ఏమేమి చెప్తాడో ఒకసారి మనము వేచి చూడాల్సిందేనులా. ఉంటా మరి. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.